ఓ, హలో అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మా నేను క్రిస్టియన్ అన్న. మా మా క్రిస్టియన్స్ అందరూ నువ్వు ప్రవీణ్ వాడాలని నువ్వే చంపేసావని అనుకుంటారన్న. కేసు ఫైల్ చేయండి పోలీస్ స్టేషన్. ఏన్నా? కేసు ఫైల్ చేయండి పోలీస్ స్టేషన్ కదా. నువ్వే చేసావని చెప్పుకుంటున్నారు, నిజమేనా? అవును, నిజమే. మరి పాస్టర్లు 103 మందిని కూడా టార్గెట్ చేశారు. ఆ 103 మందిని నేనే చంపేస్తానని అన్నావంట నువ్వు. అవును, నేనే అన్నా. ఎందుకనన్నా ఇప్పుడు క్రిస్టియన్ ఉండటం నీకు ఇష్టం లేదా? క్రిస్టియన్స్ గా మారటం గానీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలన్నా? క్రిస్టియన్స్ అందరూ ఏం చేయాలి? ఉండవాళ్ళందరూ ఇజ్రాయెల్ పోండి కాదన్న, ఇక్కడే పుట్టాం కన్నా మేమందరం. బాబు. నీకు నా మీద చెప్పాలనుకుంటే పోలీస్ స్టేషన్ పో. కాదన్న, ఇప్పుడు కంప్లైంట్ మేమందరం ఇచ్చేస్తే ఇక్కడే పుట్టి పెరిగాము. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే వాళ్ళు తీసుకెళ్లరుగా మమ్మల్ని. నువ్వు అమ్మా పోలీస్ స్టేషన్ పోయినా మీద కంప్లైంట్ ఇచ్చేపో. కాల్ రికార్డ్ చేసుకున్నావు కదా, చేసేపో పోయి. అలా కాదన్న, ఇప్పుడు పాస్టర్లు అందరూ అన్న. తమ్ముడు ఫోన్ అమరా ప్రసాద్ లేపుతున్నా అన్న. ఇప్పుడు తమ్ముడు ఫోన్ లేపుతున్నా కదా అని చీటింగ్ మాటికి చేసినావు అనుకో, కాదన్న, ఏం నువ్వు చేస్తాం? బ్లాక్ ఫోన్ చేసి పడేస్తాం. పెట్టేస్తావేంటన్న? పూర్తిగా మాట్లాడాలిగా. ఎందుకు మాట్లాడతావు? ఆల్రెడీ నీకు కావాల్సిన సమాధానం వచ్చేసినాయి కదా. కాదన్న, సమాధానం రాడు కదా నాకు రావటం కాదన్న. నువ్వు అంత ధైర్యంగా ప్రవీణ్ పగడాల గారిని చంపేశానని అంత ధైర్యంగా చెప్పావు కదా. అవును. చెప్పినప్పుడు పూర్తి క్లారిటీ ఇవ్వాలా? ఫోన్ పెట్టేస్తావా? నీకు అంత ఇంకేం ధైర్యం ఉన్నప్పుడు కావాలన్నయ్యా? పూర్తి ఇంకేం వివరాలు చెప్పాలిగా కావాలన్నయ్యా? నాకు. నువ్వేమన్నావు? నువ్వే చంపినావు అట అన్నావు. అవును, నేనే చంపినా అని చెప్పినా. అవునా? నా ఇంకేం ముందు తాగి కావాలా? చచ్చిపోయాడని అన్నావు. ముందు తాగించింది నువ్వే కాబట్టే కదా మరి మరి ఆ మాట నేను తాగిస్తా చెప్పావు. అని చెప్తున్నా కదా. నువ్వు అడిగినావు మీ ఇద్దరు కలిసి తాగిరా అన్నావు. అవును, మేము కాదన్నా, ఇద్దరు కలిసి నువ్వు బాగా తాగినావు అని ఆయన చెప్పిన. చనిపోగానే వీడియో పెట్టింది నువ్వే. ముందు తాగి చచ్చిపోయాడు ఆడు అన్నావు. ముందు తాగి చచ్చిపోయాడు అనే విషయం నీకు ఎలా తెలుసు అన్న? నువ్వే అడిగినావు కదా మీ ఇద్దరు కలిసి తాగిరా అని. అవును, తాగిరా, మేము ఇద్దరు కలిసి నేను తాగినాం. అడగలా, నువ్వు చెప్పావు. నాకు మందు బార్ ఉంది, నేనే తాగించి చంపేశానని నువ్వే చెప్పావు. సరే, అట్లనే అనుకోరాదు, కొద్దిసేపు ఏముంది. మరి కాదన్నా, మరి ఒక మనిషిని చంపడం మీకు అంత తేలికైపోయింది అంటన్నా? కుక్కకైనా సరదా మనిషికి కూడా అనిపిస్తుంది విలువ లేదా? మాకు సరదా అనిపిస్తుంది. ఆ సరదా అనిపిస్తుంది. అంటే మనిషిని చంపడం నీకు అంత తేలిగ్గా సరదాగా ఉందా? సరదాగా ఉంటది అనమాట. అదేంటన్నా? అదే నాకు నాకు సరదా అని చెప్తాను. అదేంటని నువ్వు అడుగుతావేంది? అసలు పాస్టర్లు అంటే ఎందుకన్నా మీకు అంత చులకన? ఎందుకన్నా? మాకు సరదా అనిపిస్తుంటా అని చెప్పినా కదా. ఆ, నువ్వు ఒక్కడవేనా? ఇంకెవరు కరుణాకర్ గారు కూడా ఉన్నాడు నీతో పాటు? అవును, అందరు పెద్ద లలిత్ గ్యాంగ్ కుమార్ మాది. ఉన్నాడా? మొత్తం పెద్ద గ్యాంగ్ ఉందిలే మరి. రాధా మనోహర్ గారు కూడా ఉన్నాడా? ఇది చాలా మంది ఉన్నాంలే మేము. కానీ ఎంత మందిని చంపుతారన్న? అసలు మీరు మనుషులేనన్నా? చెప్పాను కదా, మనిషి పుట్టక పుట్టారు మీరు? నువ్వే ఇప్పుడు ఏదో లిస్ట్ చెప్పినావు కదా, ఏదో 108 103 లిస్ట్ చెప్పినావు కదా. నువ్వు చెప్పావు లిస్టు 103 మంది ఏమో చెప్పావు మొత్తం లిస్టు. వాళ్ళందరినీ నన్ను కూడా చంపేస్తావన్నా? ఆ లిస్ట్ నువ్వు కూడా ఉంటే నువ్వు కూడా పోతావు. నా పేరు తెలుసన్నా నీకు? తెలియదు నాకు. మరి నన్ను ఎలా చంపుతావు అనుకున్నావన్నా నువ్వు? ఆ లిస్ట్ లో అరే బాబు, నువ్వు అసలు మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ? కాదన్నా, ఆడు ఆ లిస్ట్ మహాసేన రాజేష్ నేను ఉన్నాడు కదా. నువ్వు ఎవడో నాకు తెలియదు. కాదన్న, మహాసేన, నేను క్రిస్టియన్ అన్న. అయితే ఏందయ్యా? ఆ క్రైస్తవంలో చంపడం మీకు అంత చులకనగా ఉంది ఏంటో చాలా తెలుసుకుందామని హ్యాపీగా చేశాను అనిపిస్తుంది. నీకు. అవును, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహాసేన రాజేష్ నీకు ఏమైనా అమ్ముడిపోయాడా? నువ్వు వాడికి అమ్ముడిపోయావా? మాసేన్ రాజేషా? మరి వాడు కూడా యాక్సిడెంట్ అంటున్నాడు కానీ మరి నీకు సపోర్ట్ చేస్తున్నాడు ఏంటో తెలియట్లేదు. ఆయన అడుగుపోయి నాకేం తెలుసు. మీ ఇద్దరు ఏదో అమ్ముడిపోయాడు అని చెప్తున్నారన్న నీకు మహాసేన రాజేష్. కావచ్చు మరి. ఎంత ఇచ్చావన్న మహాసేన రాజేష్ కి? అది బ్యాంక్ లో చెక్ చేసుకుని చూస్తాను ఒకసారి. ఆయన ట్రాన్స్ఫర్ అయితే నువ్వు చూసుకొని చెప్తాను. ఇచ్చినోడు కదన్నా, నీకే తెలుసు. తమ్ముడు టైం పాస్ చేయగల ఆయన. నువ్వు డబ్బులు ఇచ్చింది నువ్వు కాబట్టి, డబ్బులు ఇచ్చింది నువ్వే కాబట్టి నీకే తెలుసుతన్నా. సరే, నువ్వు ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తా. ఇప్పుడు మొత్తం కాల్ రికార్డ్ చేసుకున్నావు కదా, ఇవన్నీ కాల్ రికార్డు రికార్డింగ్ కాదన్నా. నువ్వు అంత ధైర్యంగా చెబుతున్నావు అంటే నీకు ఒక భయము భక్తి అనేది లేదేంటన్నా? లేదు కదా, మరి ఏం చేద్దాం. పోలీసు వాళ్ళు అంటే భయం కూడా లేదన్నా నీకు? నాకు ఎవరు భయం లేదు నాకు. అదేంటన్నా ఎంతో దుర్మార్గంగా తయారయ్యేంటన్నా నువ్వు? మరి ఏం చేద్దాం చెప్పు మరి. నువ్వు కూడా ఒకప్పుడు క్రైస్తవుడేనంట కానీ ఎందుకన్నా నీకు క్రిస్టియన్స్ అంటే ఎంత కోపం? ఎందుకు నీకు? నాకు అదొక వాళ్ళంటే నాకు ఒక అసహ్యం. నాకు పగబెట్టేవేంటన్నా వాళ్ళ మీద? మొత్తం పగబట్టిన. చంపేస్తావైతే అందరు? మొత్తం అందరిని లేపేస్తా. మీకు సపోర్ట్ ఎవరన్నా? మొత్తం చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారులే. పెద్ద పెద్దోళ్ళు అంటే అమిత్ షా కూడా ఉన్నాడా? ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మోడీ ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉన్నాడు. ట్రంప్ క్రిస్టియన్ కన్నా? ఆయన కూడా చంపమని చెప్పిండు. ఆయన అలా చేయడన్నా, ఆయన క్రైస్తవుడు కదా. అవునా? సరే. ఇజ్రాయెల్ దేశంలో చంపమని చెప్పారు. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా క్రిస్టియన్సేగా. వాళ్ళు క్రిస్టియన్స్ ఎందుకైతే యూదులు వాళ్ళు. యూదులా? నీకు ఎవరో కూడా తెలియదు నీకు. ఇజ్రాయెల్ దేశంలో క్రిస్టియన్స్ ఉండరు, యూదులు ఉంటారు.
ఇజ్రాయెల్ దేశంలో క్రిస్టియన్స్ ఉండరు, యూదులు ఉంటారు. క్రిస్టియన్స్ కూడా ఉండారన్న ఇజ్రాయెల్ లో. ఆ, యూదులే కాదు, యూదులు వందలో ఉండారు, ఎంతమంది, క్రిస్టియన్స్ కూడా ఉండారు. 100 మంది ఉన్నారు అనుకో, అందులో ఎంతమంది ఉంటారు రేపు క్రిస్టియన్లు? ఆ? ఆ, అసలు ఏంటన్నా ఉన్మాదిలాగా తయారైవేంటన్నా నువ్వు? 100కు 2 నీ మొత్తం. నీ తల్లిదండ్రులు ఏమో ఇజ్రాయెల్ క్రిస్టియన్స్ దేశంలో అని క్రిస్టియన్లు చెబుతున్నారు, 2%. అంబేద్కర్ గారిని తిడుతున్నావు నువ్వు, అమ్మ నా బూతులు తిడుతున్నావు, రాజ్యాంగకర్తనే తిడుతున్నావు నువ్వు. అవునా? అసలు వెరీ ఏంటన్నా గుడ్, నువ్వు సూపర్. అంబేద్కర్ గారిని కూడా తిడతావేంటన్నా? అలాగో నేను తిట్టొచ్చా? అందరిని తిడతారు, నేను అందరిని తిడతా, అంతనే తిడతావా? అందరిని తిడతా. మనకు రాజ్యాంగం రాసిందే ఆయన కదన్నా. సార్ రాస్తే తీసి ఆ? పెట్టుకోడన్నా, సార్ రాస్తే తీసి పెట్టుకోడన్న దగ్గర అంటున్నా. ఆయన్ని కూడా బతుకుంటే ఆయన్ని కూడా చంపేస్తానన్నావుగా నువ్వు. చెప్పారు కదా ఆల్రెడీ, ఇంకేంది మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలి? అదే మాట మీద ఉండవు నువ్వు. మరి అదే మాట మీద. బతుకుంటే ఆయన్ని కూడా చంపేసేవాడువా? అవును. దుర్మార్గుడు అన్నా నువ్వు. మరీ ఇంత దుర్మార్గంగా తయారైంటన్నా? సరేనా, ఇక ఓకేనా? నీ కాల్ రికార్డ్ అయిందన్నా. చేసుకో, నువ్వు చేసుకోవాలని నేను చెప్తున్నావు నేను. ఇంకేమైనా కావాలి కొత్త, ఇంకా ఇంకా దారుణమైన విషయాలు ఏమైనా కావాలంటే చెప్పు, అడుగు, నేను చెప్తా. ఇప్పుడు చెప్పన్నా. ఇంకొక 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏమైనా అడిగాలనుకుంటే అడిగేసి మంచి రికార్డింగ్ చేసుకో, డిస్టర్బెన్స్ లేకుండా. సరే అన్న, ఇప్పుడు ప్రవీణ్ పగడాల మీద ఎందుకన్నా నీకు అంత కోపం? ఎందుకు చెప్పినా కదా, మేము చంపేసినామని చెప్పినా కదా. ఎందుకు ఎందుకు చంపేసావు? కారణం ఏంటి? అది పోలీసులు చేసుకుంటారు అది. వాళ్ళు కాదన్నా, నువ్వు అంత డేర్ గా పబ్లిక్ గా పోలీసులు మాట్లాడుతున్నావు కదా. పాస్టర్లు అందరూ ఇన్వెస్టిగేటర్స్ అయిపోయారు కదా, ఇన్వెస్టిగేషన్స్ అయిపోయారు కదా. కాదన్నా, నువ్వు అంత పబ్లిక్ గా మాట్లాడుతున్నావు కదా. ఉమ్. పబ్లిక్ గా మాట్లాడేటప్పుడు ఎందుకు చంపేవో కూడా కారణం చెప్పన్నా. చేతులు గురుగోలు అనిపించదు అనిపిన. చేతి గులగొల్లాడియా? అదేంటన్న, చేతులు గులగొల్లాడితే ఏమైనా చేస్తావా? అవును. అదేంటి అన్న, అన్నం తింటున్నావా? నువ్వు రోజు మందు తాగుతావేంటన్నా? బార్లు ఉన్నాయంట నీకు చాలా. అవును. బార్లో ముందే తాగిచ్చావు ఆయనకి? అబ్బో. చెప్పు చెప్పు. అదే బార్లోనే తాగిపించిన. బార్లోనే తాగిచ్చావా? రెగ్యులర్ గా వస్తున్నా నా దగ్గరికి. ఇంకా సీరియస్సా సిల్లీ అన్నా? కాదన్నా, నువ్వు సీరియస్సా సిల్లీగా మాట్లాడుతున్నావా? ఏమో నీకు ఎట్లా అనిపిస్తే అట్లా అనుకోరా. నీకు బార్లు ఉండేయని బార్లు ఓపెన్ చేసావని అందరికి తెలుసులే గానీ, నువ్వు దీన్ని సిల్లీగా మాట్లాడటానికి ఏం లేదులే గానీ, నువ్వు మందు బాబు అని అందరికి తెలుసు. కాదని అంటలేదు కదా. నువ్వు అంబేద్కర్ ని నేనే చంపేసేవాడిని బ్రతుకుంటేనే. ఆల్రెడీ యూట్యూబ్ లో నా ఛానల్ కూడా ఉంది కదా ఇప్పటికి. అసలు నిన్నెందుకు అరెస్ట్ చేయట్లేదన్న పోలీసు వాళ్ళు? అడుగుపోయి పోలీసు వాళ్ళకు. కారణం ఏంటి అంటున్నాను. ఇప్పుడు ఏమో నాకేం తెలుసు. అజయ్ బాబు ఏదో 2 మాటలు మాట్లాడాడని ఆయన తెల్లారి 2 రోజులు అరెస్ట్ చేశారు. నువ్వు ఉన్మాదిలాగా మాట్లాడుతుంటే కనీసం యూట్యూబ్ లో నీ వీడియోలు ఉండే, నీ విచ్చలవిడిగా మాట్లాడుతున్న పోలీసు వాళ్ళు కనీసం నిన్ను అరెస్ట్ చేయట్లేదు. అసలు నీకు వాళ్ళకి ఏమైనా లింకులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నాకే తెలుసు. నిన్నెందుకు అరెస్ట్ చేయట్లేదు అంటున్నాను నేను. నాకేం తెలుసు. నువ్వు మన భారతదేశం రాజ్యాంగం మీద నడుస్తుంది. అట్లాంటి రాజ్యాంగకర్తనే చంపుతానన్నా అంటే నువ్వు ఎట్లాంటి ఉన్మాది? కొత్త విషయాలు ఉన్నాయా అడిగేటి? కొత్త విషయాలు కాదు, పాత విషయాలు అడుగుతున్నా నేను. చెప్పు అన్నా. చెప్పు. నిన్ను పాత విషయాలు అడుగుతున్నా, కొత్త విషయాలు అడగట్లా నేను. అడుగు. ఏంటో సిల్లీగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నా నువ్వేంటో మరి. నాకు ఇవన్నీ సిల్లే కదా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది ఏంటన్నా? ఏమయ్యా, పోలీసులకి అడగరాదు, వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారని. మణిపూర్ లో మరి చాలా ఉన్మాదం చేశారు బీజేపీ వాళ్ళు. అక్కడ కూడా మొత్తం నేనే చంపేసాను. అక్కడ 1000 మందిని ఏమో చంపేశారు. నేనే పోయి చంపేసిన. నువ్వే పోయి చంపేవా? స్టేట్మెంట్ దీని మీద కూడా ఒక కేసు. దీని మీద కూడా ఒక కేసు. నువ్వు బీజేపీయా? దీని మీద కూడా పోయి కేసు వేయు అంటున్నా. నువ్వు బీజేపీకి సంబంధించిన మణిపూర్ లో కూడా ఒక 1000 మందిని చంపించిండు అమరా ప్రసాద్ చెప్పి ఒక కేసు. నువ్వు అన్నం తింటావన్నా? గడ్డి అన్నం తింటావన్నా? రోజు చికెన్ మటన్ తింటా. చికెన్ మసాలా అందరూ తింటారు. చికెన్ తినే వాళ్ళందరూ అలా చేయరన్నా? చికెన్ ఇప్పుడు కోడిని కోసినా, కోడిని ఎట్లా కోస్తారో నాకు అట్లా కోయాలని అనిపిస్తుంది మనుషుల్ని కూడా. అసలు నిన్ను కోస్తే ఒక ఊరికి సరిపోతావు తెలుసా? నువ్వు పందిలా ఉంటావు. నువ్వు కోసుకోరాదు మరి. కాదన్నా, నీకు పంది ప్రసాద్ అనే పేరు ఎందుకు పెట్టారు తెలుసా? మరి దమ్మున వచ్చి కోసుకోర్రి. మేము అట్లాంటి ఉన్మాదులం కాదన్నా. క్రైస్తవులు అంటే శాంతియుతంగా ఉంటారు, అందుకనే కదా మీరు దాడులు చేస్తున్నారు. మాట్లాడు మరి. అట్లనే మాట్లాడు మరి. క్రైస్తవులు అంటే దాడులు చేయరన్నా నీలాగా. మీరు హిందువులు కాబట్టి దాడులు చేస్తారు, క్రిస్టియన్ చేయరన్నా. అవును కరెక్ట్. మీరు ఎంత ఉన్మాదంగా తయారవుతారు మాకేం తెలుసు అన్న. అయినా మీ రాముడు కూడా మరి మంచి దేవుడే అని చెబుతారుగా, ఆయనే చెప్పాడని చెబుతున్నావు. చెడ్డదేవుడు, బాగా చెడ్డదేవుడు. చెడ్డదేవుడే నువ్వే చెబుతున్నావా? అవును. నువ్వు హిందువు కన్నా, నువ్వు మాట్లాడకూడదు ఆయన గురించి చెడుగా. అరే నీకు ఏం కావాలి? ఇంకా చాలా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా? కావటం ఏంట్రా? ఇంకేమైనా ఇంకేమైనా అడిగేది ఉందా నీకు?
కాదురా, నువ్వు అన్నమైనా తినేది గడ్డి ఏమైనా తింటున్నావురా నువ్వు? చికెన్ మటన్ చెప్పినా కదరా. కాదురా పంది ప్రసాద్, అరే అదే ఊరికి సరిపోతావు కోస్తే. నువ్వు మాట్లాడే మాటలకైనా నువ్వు చేసే పనులకి ఏమైనా తేడా ఉండారా? రికార్డింగ్ చేసుకున్నావు కదా, కాదురా ఒక యూట్యూబ్ లో పెట్టి నా వీడియో పెట్టేసి, లేదా ఇదే ఆడియో గానీ వీడియో గానీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ అది కేసు ఫైల్ చేసుకో. ఓకేనా? హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. అంటే నీకు భయం అనేది కూడా లేదు? ఇంత క్లియర్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా భయం ఏంద్రా? కేసు పెట్టినా భయం లేదా నీకు? ఏం లేదు, భయం లేదు. ఓకే, ఎంజాయ్. అరే ఎంత రోత మనిషిలా ఉన్నావు కదరా నువ్వు. ఎంజాయ్. ఫోన్ పెట్టేసి పంది నాయాల అన్నం